హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇండియా నుంచి వచ్చాక ఇదే ఫస్ట్ వ్లాగ్ చేయటము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో తెలుగు అమ్మాయి. సో నేను వచ్చేసి ఈరోజు వీకెండ్ కదా, సో సింపుల్గా నా వీకెండ్ రొటీన్ వ్లాగ్ చేస్తున్నాను. వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి, నా పేరు లీలా. నేను జర్మనీలో ఉంటున్నాను 10 years నుంచి. మా వారు, నేను, మా బాబు. సో నేను నా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇవన్నీ వీడియోస్లో పోస్ట్ చేస్తుంటానన్నమాట. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సాటర్డే వీకెండ్ రొటీన్ అనమాట. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈరోజు అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసుకున్నాక ఇంకా నా వీకెండ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, ఇంకా చాలా రోజులు అయిపోయింది ఇండియా వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి ఇంతవరకు కార్ వాష్ చేయించుకోలేదు. చెప్పాను కదా, మాకు కార్ గరాజే లేదు. సో కార్ నేను బయట రోడ్ మీద సైడ్ పార్క్ చేస్తాను. సో ఫుల్ ఆఫ్ డస్ట్ అనమాట, ఎంత దుమ్ముగా ఉంటుందో. సో ఆల్మోస్ట్ ఇప్పటికి 2 weeks అయిపోయినట్టే కదా. సో అందుకని ఈరోజు అయితే ఫస్ట్ ఆఫ్ ద థింగ్ కార్ వాష్ చేపిద్దామని. మా వారు అయితే అసలు వచ్చిన దగ్గర నుంచే, వచ్చిన రోజే నెక్స్ట్ రోజు ఎమ్మడినే వెళ్ళి చేయించుకో, అసలు ఎంత బాగాలేదని అంటే నాకైతే అసలు ఓపిక లేదు. ఎందుకంటే కార్ వాష్ చేశాక మళ్ళీ మనం సెల్ఫ్ క్లీనింగ్ చేసుకునే పని చాలా ఉంటుంది. నాకు అస్సలు ఓపిక లేక నేను ఇప్పుడు తర్వాత చేయించుకుంటానని వీకెండ్ వరకు వెయిట్ చేసి, సో ఈరోజు కొంచెం సన్నీగా కూడా ఉంది. ఓకే లెట్స్ డూ అని చెప్పేసి ఈరోజు బయలుదేరుతున్నాము. సో టిఫిన్ అయిపోయింది, ఆల్మోస్ట్ లంచ్ టైమ్. సో ఇంకా లంచ్ ఏదో ఒకటి బయట మళ్ళీ షాపింగ్ ఉంటుంది కదా, సో షాప్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తినేసేస్తే అక్కడే సరిపోతుంది. సో మేమైతే బయలుదేరిపోతున్నాం, నాతో పాటు మా వాడు. రెడీగా? ఆర్ యూ రెడీ ఫర్ కార్ వాష్? లెట్స్ గో. బయట ఇంత సన్నీగా ఉన్నా కూడా కొంచెం నీడలో ఉంటే మాత్రం చలి బాగా పుట్టేస్తుంది. బట్ స్టిల్ నాకైతే ఇంకా జాకెట్ వేసుకుంటే క్లీనింగ్ చేసేటప్పుడు నాకు ఎందుకో ఇంక స్వెట్ వచ్చేస్తుంది. అందుకని జస్ట్ లైట్ స్వెటర్ వేసుకొని బయలుదేరిపోయాము. సో కార్ వాష్ కూడా మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. సో యూజువల్లీ పెట్రోల్ బంక్ ఉన్న దగ్గర కార్ వాష్ ఉంటుంది. అన్నిట్లోనూ ఉండదు, కొన్నిట్లో ఉంటుంది అనమాట. ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక 5 minutes డ్రైవ్ అంతే. ఇన్నిసార్లు కార్ వాష్కి వెళ్ళినా కూడా ప్రతిసారి కూడా మళ్ళీ ఆటోమేటిక్ అనగానే మా వాడు భయపడతాడు. బట్ వన్స్ లోపలికి వెళ్ళాక, నేను చిన్నప్పటి నుంచి ఏం చేసేదాన్ని అంటే, లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్ ఇచ్చేసి రైమ్స్ పెట్టి వదిలేసేదాన్ని అనమాట. బట్ అప్పటికి స్టార్ట్ అవ్వగానే ఏడ్ చేసేవాడు. తర్వాత మాత్రం మళ్ళీ నార్మల్ అయిపోయి ఇంకా వాడి అనమాట రైమ్స్ చూసే ట్రాన్స్లోకి. చూసారు కదా ఎంత సన్ ఉందో, అసలు సన్నీగా. వా చూడండి ఎంత క్యూ లైన్లో. సో ఇక్కడ పక్కనే మనకి ఎస్బాన్ కూడా వెళ్తుంది. ఎస్బాన్ పక్కనే అనమాట స్టేషన్ కూడా. సో ఫస్ట్ టైము ఈ ఆటోమేటిక్ లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. మనం కార్ న్యూట్రల్లో పెట్టుకొని ఉండాలన్నమాట. సో అలా నాకు ఫస్ట్ తెలిసేది కాదు. ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు, అంటే ఇన్ జనరల్ నా అంతకుముందు నార్మల్ కార్ వాష్లోకి వెళ్ళేసి కార్ అక్కడ పెట్టేసి నేను బయటకు వచ్చేస్తే కార్ వాష్ అయిపోతుంది, మనం తెచ్చేసుకోవచ్చు. బట్ ఇది ఆటోమేటిక్ కార్ వాష్ కాబట్టి సో మనం లోపలే ఉంటాము. సో న్యూట్రల్లో ఉండాలి. అండ్ ప్లస్ మనం కొన్ని రూల్స్ ఉంటాయి కదా, సో అవన్నీ నాకు తెలియక నేను ఫస్ట్ నార్మల్లో పెట్టేదాన్ని. సో తర్వాత నేర్చుకున్నాను అనమాట. నాకు ఫస్ట్ భయం అనమాట, ఇందులోకి వెళ్ళాక ఏదైనా మిస్టేక్ జరిగితే, కార్కి ఏదైనా అయితే కార్ లోపలే ఉండిపోతామేమో వాషింగ్ దాంట్లో అనిపించేది. ఇప్పటికీ నాకు భయం అంటే అదొక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా. సో లోపలికి వెళ్తున్నాం, కార్ ఏదైనా అప్పుడే ఏదైనా మిషన్ స్ట్రక్ అయినా మనం ఉండిపోతామే అన్న ఇది. నేను కార్ స్టార్ట్ చేయను. ఇప్పుడు నేను కార్ ఆల్మోస్ట్ లైక్ 2019 నుంచి నేను డ్రైవ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ లైక్ 6.5 years అయిపోయింది. సో ఇన్ని 6 yearsలో ఎన్నిసార్లు కార్ వాష్కి వెళ్ళి ఉంటాను. బట్ స్టిల్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎ న్యూ ఫీలింగ్ అనమాట. సో కార్ వాష్కి ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ 1, 2, 3, 4 అని. 1 అయితే డైరెక్ట్ లైట్ ప్రోగ్రామ్ అనమాట. 2 వచ్చేసి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే కార్ కింద నుంచి కూడా వాషింగ్ ఉంటుంది. సో కంప్లీట్గా 2 times వాష్ అండ్ డ్రైయింగ్ అని. సో డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. మనకు కావాల్సింది చూస్ చేసుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ ప్రోగ్రామ్ని ఆన్ చేస్తారనమాట. సో అక్కడ ఒక పర్సన్ కనపడుతున్నారు కదా, సో తను జస్ట్ మనీ కలెక్ట్ చేసుకొని ఏ ప్రోగ్రామ్ కావాలో ఆ ప్రోగ్రామ్ చెప్తారు. సో నెక్స్ట్ దానికి ప్రాసెస్ వచ్చేసి చూడండి, ఇలా దానికి అంతా పైన కూడా
చేసేసారనమాట ఫస్ట్ ఇప్పుడు. సో మన కార్ వాష్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ న్యూట్రల్ మోడ్లో పెట్టేశాను. నథింగ్, ఐ షుడ్ నాట్ డూ ఎనీథింగ్. కార్ అదే మూవ్ అయిపోతుంది. సో కార్ వాష్ అయిపోయింది, బయటకు వెళ్ళిపోతున్నాం. సో నా బయటకు వెళ్ళేసి క్లీన్ చేసుకోవాలి. బయటకి మీకు చూపిస్తాను. సో నేనైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను. సో అది షాపింగ్ మాల్. ఇక్కడేమో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటే వేరే స్టోర్ ఉండేది, సో బహుమార్ట్. సో అది తీసేసి ఇప్పుడు ఇక్కడ షాపింగ్ పెట్టారు. ఎంత నిగనిగలాడుతుందో జస్ట్ ఇలా చూసినప్పుడు అయితే మా వారైతే ఆ కార్ ఎంత బాగుందో అనిపించారు. అది కనుక కొంచెం మళ్ళీ మట్టి బట్టి ఏమన్నా ఉంటే అస్సలు బాగాలేదు, ఏం కార్ ఇది ఇలా ఉంది కలరు అని అంటారు. దిస్ ఈజ్ అవర్ కార్. సో లెట్ స్టార్ట్. సో దీనికి ఎక్స్ట్రా వర్క్ ఉంటుందని చెప్పాను కదా. ఎక్కడ ఉంటుందంటే యూజువల్లీ ఇప్పుడు ఇట్లా కార్డ్ ఓపెన్ చేశాను కదా, కార్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ అంతా వాటర్ ఉంటుంది. ఇదంతా తుడుచుకోవాలన్నమాట మనము. కరెంట్లీ ఇన్సైడ్ చాలా చెత్త ఉంది. సో ఇట్లా డోర్స్ దగ్గర ఇదంతా ఇక్కడంతా వాటర్ వెళ్ళదు కదా. సో ఆ తడి మీద ఏమంటే ఇది క్లీన్ చేసేసుకుంటే హెల్ప్ అవుతుంది అన్నమాట. క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా టైర్ ఎయిర్ ప్రెషర్ ఒకసారి చూసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. అన్నీ ఇక్కడే ఉంటాయి. సో అక్కడ ఆపోజిట్లో కనపడుతుంది కదా, ఇవన్నీ వ్యాక్యూమ్ అనమాట. మనం క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నదే ఈ ప్రెషర్ మిషన్ అనమాట కార్ది. సో యూజువల్లీ మనకి కార్, నేనైతే ఫస్ట్ టైం కార్ తీసుకున్నప్పుడు నాకు ఏ టైర్కి ఎంత ప్రెషర్ ఉండాలి అన్నదైతే నాకు తెలియదు. సో తర్వాత ఒకళ్ళు చెప్తే నాకు తెలిసింది. అది అంత ఇన్ఫర్మేషన్ కూడా కార్లోనే ఉంటుంది. మీకు చూపిస్తాను ఎక్కడ ఉంటుందో. సో ఒకవేళ మీరు కనుక ఎవరైనా లేడీస్ కనుక ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తూ అంటే లైక్ లైసెన్స్ తీసుకొని వాళ్ళ ఓన్ కార్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. డ్రైవర్ సైడ్ సో ఇక్కడ మనకి ఉంటుంది చూడండి. సో ఇది ఫ్రంట్ సైడ్ కార్ టైర్. సో 3 persons ఉంటే ఇంత డిస్పల్స్ ఉండాలి. సో బ్యాక్ టైర్ కార్లో 3 persons ఉంటే, సో ఇక్కడ 2.3 కానీ 230 కిలో బార్, ఇక్కడ బార్ వచ్చేసి 2.3, ఇది 5 persons అండ్ ప్లస్ లగేజ్ ఇంత ఉంటే 2.6, 2.7. సో మనం ఎంత లగేజ్లో వెళ్తున్నాం అన్న దాన్ని బట్టి కార్ టైర్ ప్రెషర్ ఉండాలన్నమాట. సో మేము యూజువల్లీ ఇక్కడ 3 persons అండ్ 1 లగేజే కాబట్టి, అంటే 3 persons నేను బాబే కాబట్టి, సో బేసికల్లీ 2.6, 2.4 సరిపోతుంది. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. ఇది నాకు తెలియడానికి చాలా రోజులు పట్టింది. సో క్లీనింగ్ కార్స్ ఫినిష్ అయిపోయింది. ఇంక ఇప్పుడు వీకెండ్ షాపింగ్, గ్రోసరీ అన్నీ ఇంటికి దగ్గరే. సో వచ్చేసాం. ఓకే, సో షాపింగ్ మాల్కి వచ్చేసాం. Things I buy: apple and like this kamalakayalo and grapes. ఇది వచ్చేసి
సో కార్ వాష్ అయిపోయింది, షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి టైం 2. సో ఇంకా అప్పటికి కుక్ చేసి ఇంకా చేసే టైం లేక షాప్లోనే పిజ్జా కొనుక్కొచ్చేసాను. మనము ఇన్స్టెంట్ పిజ్జాస్ ఉంటాయి కదా, సో ఇంకా అవి ఓవెన్లో పెట్టేసుకొని హీట్ చేసేసుకొని తినేయడమే అనమాట. సో హీట్ అయితే అయిపోయింది. చీజ్ పిజ్జా మార్గరీటా. పిజ్జా అంటే ఫస్ట్ ఉంటాడు తినడానికి. ఇంకేదైతే ఈ మధ్య అయితే ఆల్మోస్ట్ ఇండియా వెళ్ళొచ్చిందో చూసారు కదా, ఇండియాలో అసలు అప్పుడు ఎవరో ఒకరు పెట్టడము, ఇండియా నుంచి వచ్చాక నేను పెట్టడం అయిపోతుంది. పిజ్జా కాబట్టి ఒక్కడే తింటున్నాడు. మిగతా ఫుడ్ అయితే అన్నం అయితే ఇప్పుడు నేను పెట్టాలన్నమాట. సో దీనికైతే ఎవ్వరూ పెట్టాల్సిన పని ఉండదు అనమాట. వాళ్ళ ఓన్గా అయితే తినేయచ్చు, అంత ఇష్టము పిజ్జా అంటే. సో దిస్ ఈజ్ అవర్ వీకెండ్. ఇంతవరకు అయితే ఇట్లా అయిపోయింది. బ్లాగ్ ఇలా ఫినిష్ చేసేస్తున్నాను. సో రేపు మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీకు ముందుకు వస్తాను. ఉంటాను మరి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే మాత్రం, నా పేరు లీలా, నేను జర్మనీలో ఉంటున్నాను. సో నేను డైలీ బ్లాగ్ వీడియోస్, నా లైఫ్ స్టైల్ ఇక్కడ ఎలా ఉంటుంది జర్మనీలో అన్నది మీకు చూపిస్తున్నాను. సో మీకు కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.